Well, I don't know if I can. Manahor's up there going like this. సార్ ప్రైజ్ మరి లార్డ్ సార్. మరి మనోహర్ గారు ఎప్పుడు కూడా ఇలా మార్నింగ్ సార్ సైలెంట్గా చెప్పండి ఉంటారు. సార్, ప్రైజ్ మరి ద లార్డ్. ఏం చేయాలో నాకు అర్థం ప్రైజ్ ద కావట్లేదు. లార్డ్ సార్. మరి ఆ యొక్క ఆ, మరి దేవుని యొక్క ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్నా సార్ ఆమేన్, ఆమేన్, ఆమేన్. Ooh, I missed y'all last week. One time only. మరి మరి పోయిన వారంలో కేవలం ఒక్కరోజే మరి మీ మధ్యలోకి రాగలిగాను. వారమంతా కూడా నేను రాలేకపోయాను. మరి నేను చాలా మిస్ అయ్యాను. మరి మిమ్మల్ని మరొకసారి చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వీఆర్ ఆల్సో వెరీ మచ్ ప్రైజ్ ద హ్యాపీ లార్డ్. అండ్ టు సీ యూ అగైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ Oh, సార్. I tell you, my days are not counted by the monthly day, but it's by Tuesday, అన్న Wednesday, ట్రాన్స్లేట్ Thursday, చేయాలన్న. Friday. చేయండి అన్న. మరి ఈ విధంగా మరి నా నెలంతా కూడా మరి మంగళవారం నుంచి శుక్రవారం వరకు కూడా ఫుల్ బిజీ పెట్టేశారు నన్ను. నన్ను ఏ పని చేసుకునేవట్లేదు. మరి మీ మధ్యలోకి వచ్చి వాక్యం చెప్పడం అనేటువంటిదే నా పనిగా ఉంది. మరి అది మరి దాని నిమిత్తం నేను ఎంతో మరి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. ఆమేన్. प्रभु का धन्यवाद हो। मैं मंगलवार से लेकर के आप लोगों के बीच में आया हूँ। आकर के वचन बताने के लिए मेरा बहुत सारा काम था, इसलिए बिशप साहब ये कह रहे हैं कि अब मैं हिंदी में ट्रांसलेट करूंगा। बताइए सर। ఆమేన్. But every time we join, I don't feel like I am way over in the United States thinking I'm important. మరి ప్రతిసారి నేను జాయిన్ అయినప్పుడల్లా నేను అమెరికా దేశంలో ఉన్నాను, నేను చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడిని అనుకోను. కానీ మరి మీ మధ్యలోనికి రావడం, మీరే చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించినందుకు మరి మీకు చాలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆమేన్. अमेरिका क्या है कि मैं क्या है कि अमेरिका में रह करके मैं अमेरिका से आया हूँ करके मैंने सोचा हूँ कि मैं आप लोगों के सामने आकर के आप लोग के पास आकर के आप लोगों के बीच में रहना मुझे अच्छा लगता है, ये बिशप सर कह रहे हैं। I feel like I am sitting in the room with each of you and we're in a circle talking. మరి ఆ యొక్క నేను మా ఇంట్లో ఒక గదిలో మరి కూర్చుని ఉండి మరి ఆ యొక్క మీ అందరితో కూడా మరి మీరందరూ నా రూమ్లోనే ఉన్నారు అనుకుని నేను మాట్లాడుతూ ఉంటాను. మరి మీ అందరూ ఎదురు బదురుగా కూర్చున్నారు అన్నట్టుగా నేను మరి నేను మరి అనుభూతి పొందుతూ ఉంటాను. ఆమేన్. मैं ऐसा सोचता हूँ कि मैं अपना घर में एक कमरा में रह के आप लोग के सामने बैठा हूँ, आप लोग मेरे साथ रह करके मैं अपना चीज को आप लोग के सामने रखते हुए मतलब आप मेरे साथ है, मेरे पास में मेरा कमरा है करके मैं सोचते रहता हूँ। I feel like we can reach over and hold hands and pray together. మరి అంత మాత్రమే కాదు, మీరు ఎక్కడో భారతదేశంలో నేను అమెరికా దేశంలో ఉన్నాను అనుకోను. మరి మీరు నేను చెయ్య పట్టుకొని ఇక్కడే మరి నా ఈ గదిలోనే కూర్చుని ఉన్నారు అన్నట్టుగా నేను అనుభూతి చెందుతూ ఉంటాను. ऐसा नहीं सोचता हूँ कि मैं क्या कि अमेरिका हूँ करके मैं नहीं सोचता हूँ, अमेरिका में हूँ करके नहीं सोचता हूँ, लेकिन आप तो मेरे साथ तो बैठ के एक दूसरे का हाथ पकड़ के मेरे घर में मेरे साथ एक दूसरे का हाथ पकड़ के रहा जैसे मैं समझता हूँ। I feel that we can give hugs. Oh, I love you, brothers. I love you. And sisters. మరి అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క మరి మిమ్మల్ని నేను కౌగిలించుకొని మరి 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 నా ప్రియమైన వారలారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మనం ఒకరికొకరు కౌగిలించుకొని, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులను కూడా మరి సహోదరులు ఒకరికొకరు కౌగిలించుకొని మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని ये ఒకరికొకరు आप लोग చెప్పుకునే को విధంగా प्रेम మనం है అందరం और ఉండాలని मेरे ప్రభు साथ కోరుకుంటా रह ఉన్నాం. करके मैं सोचता हूँ। మరి And కోరుకుంటా. even when Manahor says, a holy kiss, Brother Steve, I can give it. మరి మనోహర్ గారు వచ్చి మరి ఇదిగో నేను నాకు ఒక ముద్దు ఇవ్వండి మరి అని అడిగితే మనోహర్ గారు కూడా మరి ఆ ముద్దు ఇవ్వడానికి నేను ఇష్టపడతాను. ఆమేన్. మనోహర్ గారు వచ్చి మరి పవిత్రమైన ముద్దు మరి తనకు పెట్టినట్లుగా నేను చెప్తున్నాను. ఆమేన్ అన్న ఒక రైట్. मनोहर जी आकर के पवित्र चुम्बन मुझे दिया करके ऐसी मैं सोच रहा हूँ। ఆమేన్, ఆమేన్. I tell you, I have had the feeling the last couple weeks that I need to make a quick trip to India, but
మరికొద్ది దినాల్లో మరి భారతదేశానికి నేను రావాలి అని అనుకున్నాను కానీ మరి చాలా మరి పరిస్థితులు అనుకూలించలేదు. మరి ఇక్కడ పరిస్థితులు ఏమి కూడా బాగలేదు, అందుకని నేను రావట్లేదు. मैं कुछ दिन पहले क्या है कि भारत आऊंगा करके सोचा था, यहाँ की परिस्थितियां भिन्न भिन्न रूप से है, इसलिए क्या है कि मैं आ नहीं पाया. And it's more about coming to see my friends. మరి నా జీవితంలో ఏదైనా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది కేవలము నా స్నేహితులైనటువంటి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవడం కంటే నా జీవితంలో ఇంకా అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం ఏది కూడా లేదు. मेरे जीवन में बहुत बड़ी बात, बहुत अच्छी बात ये हो सकता है कि मैं आप लोग के बीच में आकर के, भारत में आकर के मिलने के सिवा और ज्यादा बहुत बड़ी बात मेरे जीवन में नहीं हो सकती. I haven't told my wife I was thinking this yet. మరి ఆ ప్రతిరోజు మరి అయ్యగారు అమ్మగారితో చెప్తారు, మరి నేను భారతదేశం వెళ్ళాలి, భారతదేశము మరి నా స్నేహితులను నేను చూడాలి అనేటువంటి విషయమే నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. నా భార్యతోను కూడా నేను చెప్తా ఉంటాను. बिशप सर कहे कि मैं अपना पत्नी से मैं यही चर्चा करते रहता हूँ कि मैं भारत जाऊंगा, भारत अपना जो पास्टरों के साथ, सेवकों के साथ मिलूंगा करके हमेशा मैं अपना पत्नी के साथ मैं चर्चा करते रहता हूँ. I remember the time back in 2010 when I was sitting in my office and the Lord said, "You have got to go to India." మరి 2010 సంవత్సరంలో మరి అయ్యగారు ఆయన ఆఫీసులో కూర్చుని ఉన్నప్పుడు ప్రభు దర్శనంలో ఆయనతో మాట్లాడి, నువ్వు భారతదేశానికి వెళ్ళి పరిచర్య చేయాలి అన్నటువంటి ఆ మాటలు నాకు ఇంకా నా చెవుల్లో వినిపిస్తానే ఉన్నాయి. ఆమేన్. 2010 में परमेश्वर ने दर्शन दिया था, आप जाकर के भारत में जाकर के आप सेवा करो करके मेरा कान में गूंज रहा था और प्रभु का दर्शन मेरे से बात की, इसलिए क्या है कि भारत के लिए प्रभु मेरे को दर्शन दिया है. And I told Cheryl, I said, "I think I've got to go." And she said, "I know you've got to go. God told me." మరి ఆ యొక్క దేవుని మాటను నేను నెరవేర్చడానికి నేను భారతదేశం వెళ్ళాలనుకుంటున్నానని అమ్మగారితో చెప్పినప్పుడు, అవును స్టీవ్ గారు, నాకు తెలుసు మీరు వెళ్ళాలనుకుంటున్నారు, మరి దేవుని పిలుపుకు లోబడాలనుకుంటున్నారని అమ్మగారు నాకు చెప్తా ఉంటారు. ఆమేన్. परमेश्वर का दास कह रहे हैं कि जब मैं भारत जाऊंगा करके मेरे पत्नी के साथ मैं चर्चा कर रहा हूँ, और परमेश्वर का दास ये भी कहते हैं कि परमेश्वर की बुलावट भारत के लिए है आपको, और आप जाइए करके उत्साहित मुझे करती है. So I don't know if God wants me to go or it's my selfishness wanting to come. మరి ఒకవేళ నేను నా యొక్క మనిషి ఆత్మను బట్టి నేనేదో భారతదేశం వెళ్ళి అందరి దగ్గర నేను గొప్ప పేరు తెచ్చుకోవాలని ఒకవేళ చెడు ఉద్దేశంతో నేను వెళ్తున్నానో తెలియదు, లేదంటే దేవుని ఆజ్ఞకు నేను లోబడుతున్నానో నాకు తెలియదు, కానీ నా హృదయంలో అయితే భారతదేశం రావాలనేటువంటి గొప్ప మరి ఆశ అయితే నేను కలిగి ఉన్నాను. मेरा हृदय में क्या है कि भारत देश आने के लिए बहुत इच्छा रखता हूँ. परमेश्वर के सामने वहां करके बहुत बड़ा हो जाऊंगा करके नहीं, लेकिन परमेश्वर के अनुग्रह से मैं वहां करके आप लोग के साथ मिलने चाहता हूँ. ये परमेश्वर की इच्छा है. Sir, you are coming 4 times a week to the India every morning. I know, but I don't get my hugs and I don't get my kisses. Sir, yes sir. Yes sir, we will give hug and kisses also, sir. Okay. Well, just pray for me to be obedient. If it's just 4 times a week for right now, I thank God for all the opportunities. మరి ఈ విధంగా దేవుడు మరి అయ్యగారిని మరి వారానికి 4 సార్లు అవకాశం ఇచ్చి ఆయన మన మధ్యలోనికి రప్పించడానికి ఆయన ఎన్నుకున్నందుకు మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దైవ సేవకులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. వందనాలన్నా. परमेश्वर के दास कह रहे हैं कि क्योंकि हफ्ता में 4 दिन आकर के वचन बताने के लिए परमेश्वर ने अनुग्रह किया, ऐसे क्या कि आपको मैं धन्यवाद देता हूँ क्योंकि आपको भी मेरे साथ है. परमेश्वर योगदान दिया, इसके लिए मैं परमेश्वर को सबसे पहले धन्यवाद देता हूँ. Well, I've talked, run my mouth enough. Why don't we go to scripture for a little while?
మరి ఈ విధంగా చెప్పుకుంటా పోతే మరి సమయం వ్యర్థమవుతుంది తప్ప ఉపయోగం ఏమి ఉండదు. అయితే మనం వాక్య భాగంలోనికి వెళ్ళి కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. ऐसा बोलते मैं जाऊंगा तो क्योंकि बहुत सारा समय लगेगा, इसलिए अपन सब मिलके करके वचन में जाएंगे, वचन का बातों को ध्यान करेंगे. Just always remember that I love every one of you. మరి ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మరి మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను మరి అనే విషయం మీరు మర్చిపోవద్దు అనేటువంటిది అయ్యగారు కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. पास्टर साहब ने, बिशप साहब ने ये कह रहे हैं कि एक बात आप लोग याद रखिए, क्योंकि मैं आप लोग से बहुत प्रेम करता हूँ, ये बात को आप लोग याद रखिए करके परमेश्वर का दास बता रहे हैं. And there are some of you that I will never get to meet in person to give a hug, a holy kiss, but I'll see you in heaven. మరి ఒకవేళ మిమ్మల్ని ఆ యొక్క నేను కొంతమందిని మీలో కొంతమంది నేను కలిశాను, మరి వారిని కౌగిలించుకున్నాను, వారికి ముద్దులు ఇచ్చాను. అయితే కొంతమందిని అసలు ఎప్పుడు కలవలేదు, వారిని చూడలేదు, వారిని ఎప్పుడు నేను కౌగిలించుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. అయితే ఒకవేళ నేను ఈ జీవితంలో నేను మిమ్మల్ని కలిసినా కలవకపోయినా పరలోక రాజ్యంలో మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకుంటానని అయ్యగారు చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर के दास कह रहे कि भारत देश आकर के कई लोगों को मैंने क्या है कि मिला था, गले लगाया था और चुम्बन दिया था, और क्या है कि कई लोगों के शायद मैं मिल नहीं पाऊंगा, और नहीं मिलेंगे तो क्योंकि आप हमारे साथ है, इसलिए क्या है कि कभी ना कभी परमेश्वर के राज में आप सब एक साथ रहेंगे, मिलेंगे करके परमेश्वर के दास. We have been looking at the period of time between Jesus' resurrection and his ascension. మరి మనము ఆ యొక్క యేసు ప్రభు వారు పునరుద్ధానుడై ఆయన ఆరోహణం అవడానికి మధ్యలో ఉన్నటువంటి ఆ 40 దినాల గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. अभी अपन क्या है कि पहले से है कि परमेश्वर पिता ने, प्रभु यीशु मसीह ने क्या है कि जीवित होकर के पुनरुद्धान होकर के वो 40 दिनों का बातों को अपन मनन करके के इस बीच में रहे. And this is the most consistent focus on one set of scriptures I've ever been, Amos. మరి ఈ యొక్క వాక్య భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ వాక్య భాగాలు నేను ఎప్పుడూ సరిగా ధ్యానించినటువంటివి కాదు, సరిగా నేర్చుకున్నటువంటివి కాదు, సరిగా వీటి అర్థం నాకు తెలియదు. అయినా ఎప్పుడైతే నేను ఇక్కడికి మరి మీటింగ్ వస్తానో పరిశుద్ధాత్ముడే మరి ఆ యొక్క నా ద్వారా ఈ మాటలన్నీ కూడా మరి నాకు నేర్పిస్తూ ఉన్నాడు, నా ద్వారా మీకు కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఆమేన్. ये वचन क्या है कि मैंने जो बता रहा हूँ ये कभी भी ध्यान नहीं किया, कभी भी सीखा भी नहीं है, पवित्र आत्मा मुझे सिखा रहा है, वचनों को मैं आपके बीच में रख रहा हूँ. I have been trying to talk about one scripture for about 4 or 5 services, and I can't seem to get there. So we're going to do it first today. మరి నేను ఈరోజు మరి మొట్టమొదటిగా కొన్ని మరి మాటలు మరి ఆ యొక్క తెలియజేయాలనుకుంటా ఉన్నాను. మరి ఈ ఒకరోజు చెప్పింది మరొక రోజు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కాబట్టి ఈరోజు చెప్పింది ఈరోజే దాన్ని ముగించాలని అయ్యగారు ఇష్టపడతా ఉన్నారు. मेरे को क्या है कि मैं ये बातों को अभी आपको बता रहा हूँ, वचन बता रहा हूँ. आज का दिन में जो बात बताता हूँ, आज का दिन में मैं समाप्त करूंगा. सोचता हूँ कि हर दिन का जो बताया वाला चीजों को नहीं, और क्या है कि जिस दिन की बातें उसी दिन के वचन उसी दिन में मैं समाप्त करने की कोशिश करूंगा. That is Matthew 28, starting in verse 11. మరి మత్తయి సువార్త మరి 28వ అధ్యాయము మరి 11వ వచనంలో ఉన్నటువంటి మాటల్ని మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. मत्ती रसूल समाचार 28 अध्याय का 11 वचन में आप और हम देखेंगे, यही बातों को अपन देखेंगे अभी. Let's take that down from the top, Jockey. I want them looking at their Bible. సార్ There we go, and I get to see your face is much bigger. ఎస్ సార్. I don't like doing meetings on this. I like it on my iPad, so it's this big.
మరి ఆ యొక్క నేను మీటింగ్ని మరి జాయిన్ అవ్వడానికి ఆ యొక్క నా మొబైల్ ఫోన్లో నేను జాయిన్ అవ్వట్లేదు, కానీ మరి అయ్యగారి ఐప్యాడ్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఐప్యాడ్ నుంచి ఆయన జాయిన్ అవుతూ మరి మనందరినీ కూడా ఆయన చూస్తూ మరి వాక్యం చెప్పాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. परमेश्वर के दास ये कह रहे कि मीटिंग ज्वाइन में होता हूँ, लेकिन मेरा जो मोबाइल आईफोन है, बहुत आईपैड है, वो बहुत बड़ा है, इसलिए क्या है कि उसमें आप सबको मैं देखते हुए वचन प्रचार करता हूँ करके परमेश्वर के दास बता रहे हैं। If I could, I'd do it on my screen. You మరి can tell I can do 3 different icons at one time. మరి ఒకవేళ నాకు వీలైతే మరి ఈ విధంగా మరి ఆ యొక్క పెద్ద టీవీ మీద మరి మిమ్మల్ని అందరిని కూడా పెట్టుకుని మరి నేను చూడాలనేటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను. అయితే ఎలా పెట్టాలో నాకు తెలియట్లేదు. Or मेरा विचार ये है कि क्या है कि आप लोग को सबको मैं देखना चाहता हूँ, बहुत बड़ा टीवी में आप लोग का शक्ल देखते हुए ये रखने के लिए चाहता हूँ, लेकिन मुझे नहीं आता है वो कैसा रखना है करके परमेश्वर के दास बता रहे हैं। or on my TV screen, and y'all would be huge. మరి మరి మీరు టీవీ మీద ఒకవేళ మీరు పెట్టినట్లయితే మరి ఒక్కొక్కరు పెద్ద పెద్దగా నాకు కనపడతారు, కానీ అది నాకు మరి ఆ యొక్క ఇంకా దాన్ని పెట్టుకోవడానికి నాకు ఇంకా అవకాశాలు రాలేదు. మరి అది త్వరలోనే ఆ యొక్క టీవీలో కూడా పెట్టుకుని మిమ్మల్ని పెద్ద పెద్దగా కూడా చూడాలనుకుంటా ఉన్నాను. ఆమేన్. परमेश्वर के दास कह रहे हैं कि मैं आप लोग को सबको देखना चाहता हूँ, देखते हुए ये बताना चाहता हूँ, बड़ा टीवी में रख करके हर एक जन को देखते हुए मैं प्रचार करने चाहता हूँ। वो समय अभी आया नहीं है, आने वाला समय में ऐसा रहने के लिए, ऐसा रखने के लिए, ऐसे देखते हुए मैं प्रचार करने के लिए इच्छा हो रहा हूँ। परमेश्वर वो काम को करेगा। But they don't have speakers and cameras. మరి అయితే ఆ యొక్క మరి టీవీలో ఉన్నటువంటి ఆ యొక్క మరి లోటు ఏంటంటే అందులో స్పీకర్లు ఉండవు, కెమెరాలు ఉండవు. మరి అదే మరి అది ఎలా బిగించాలి, అది ఎలా పెట్టాలనేటువంటిది నేను తెలుసుకుంటే గనక అది కూడా నేను వాడగలను. वो टीवी में क्या है कि स्पीकर्स और वगैरह वो सब कुछ रहता है, वो कैसा रखना है, कैसे फिट करना है कि जब मुझे समझ में आएगा उस समय करूंगा। वो चीज सारे चीज मुझे नहीं आता है करके बिशप सर बता रहे हैं। I'll just have to settle for the big screen, Jockin. సార్ ప్రైజ్ ది లార్డ్. Take away the scripture. Yes sir, we will help you how to do that. Okay. To see on the big screen. Yes sir. Amen. మరి మరి ఎబినేజర్ రాయ్ గారు టీవీలు రిపేర్ చేయడం వచ్చు ఆయనకి. మరి ఆయన లాంటి ఎవరితో సహాయం తీసుకొని మరి అయ్య గారికి మనం ఎలా చేస్తే ఆ బిగ్ స్క్రీన్లో చూడొచ్చో మనం నేర్పిద్దాం. ఎస్ సార్, వీఆర్ ఆల్ విల్ హెల్ప్ యూ. अभी अभी आप लोगों को क्या है कि मैनेजर सर को ऊपर रख दिया। मैं भी इस टीवी सर का जैसे हुआ आता है, ज्यादा नहीं आता है, लेकिन पूरा जो है कंट्रोल मेरा पूरा मुझे मालूम है। धन्यवाद सर। Amen, amen. I did buy a portable camera and speaker to hook to this, but I'm not smart enough to do it. మరి నాకు ఏదో మరి ఈ యొక్క ఐప్యాడ్లో లేదంటే చిన్న చిన్న మరి ఆ యొక్క కంప్యూటర్లో వాటిల్లో కెమెరాలు మనం పెట్టడమే వచ్చు, కానీ టీవీలో ఎలాగ పెట్టాలి అనేటువంటిది నాకు తెలీదు. మరి ఒకవేళ మీలో ఎవరైనా తెలిసినట్లయితే నాకు తెలియజేయండి. ఆ విధంగా మరి మనం ఆ టీవీలో కూడా చూసే విధంగా మరి ప్రయత్నాలు చేద్దాం. मुझे आईपैड में, लैपटॉप में, छोटे छोटे चीजों में क्या कि कैमरा रखना आता है, बड़े बड़े चीजों में ये केबल जोड़ना वगैरह नहीं आता है। इसलिए आप लोगों के पास ऐसे ज्ञान हो तो आप वो मुझे सिखाइए। मैं ऐसे कनेक्शन करके मैं बड़ा टीवी में रखना चाहूंगा, आप लोग मुझे सिखाइए। But I could get Manahor to send Branish, Maneeth, and Pradeep and send my buddy Joel with them to come help me. మరొకవేళ మరి మరి మీ ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మరి మనోహర్ గారి బిడ్డలు మరి ప్రాణేషు, ప్రణీత్, మరి ఆ ముగ్గురు బిడ్డలు, అలాగే అయ్యగారు ప్రాణ స్నేహితుడు మరి ఆ నలుగురు వచ్చి మరి ఆ విషయాలు తెలియజేసినట్లయితే అయ్యగారు ఇంకా బాగా త్వరగా నేర్చేసుకుంటారు. कोई भी आए नहीं आए, मनोहर के बच्चे जो है प्राणेश और ये दोनों मिलके क्या है कि मैं जब वहां आऊंगा ने तो लोग बताएंगे, मैं जल्दी से जल्दी सीख जाऊंगा करके मैं सोच। Okay, I've enough foolishness. మరి మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. మరి చాలా అవసరమైన విషయాలే మనం ఇంతవరకు నేర్చుకున్నాం.
మరి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. कि अपन वचन में जाएंगे, बहुत अच्छा जरूरी चीजों को अपन क्या है कि मनन किए हैं और अभी Big screen, Jockey. సార్ Drop presenting. ఎస్ సార్, ఎస్ సార్, There we go. ఎస్ సార్, Now I can see those beautiful, handsome faces. ఎస్ సార్. ఓకే సార్. మరి ఇప్పుడు మరి మీ అందరిని కూడా నేను మరి అందరినీ కూడా నేను చూడగలుగుతున్నాను. మరి వీడియోలో ఆన్ చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. ఆమేన్. आप लोग को सबको मैं देख रहा हूँ, आप लोग सब वीडियो ऑन करके रहिए, मैं आप लोग को सबको मैं देख रहा हूँ. ఆమేన్. Bishop, you can smile. Look at those beautiful teeth. Yes, White. Mine are worn out. When you smile, the light came in your room. Yeah. I was with our grandchildren a couple of years ago in Portland, Oregon, and my middle grandchild, who was about 6, మరి అయ్యగారు పోర్ట్లాండ్కు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మనవరాళ్ళు ఆ యొక్క మనవాళ్ళతో అక్కడ తన కుమార్తెతో మరి కలిసినప్పుడు 6 సంవత్సరాలు ఉన్నటువంటి మనవరాలు అయ్యగారి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తా ఉంది. पास्टर जी ने पोर्टलैंड में जब गए थे, उनका जो नातिन है, दोनों है, और 6 साल की जो है, उन लोगों को आर के सर को जो बताते हैं, ये वही वाला चीज उन लोग सुनते हैं. and I was talking to her, and I noticed she kept looking at my mouth. మరి అయితే అయ్యగారు మాట్లాడుతున్నంత సేపు మరి ఆ చిన్న బిడ్డ 6 సంవత్సరాల బిడ్డ మరి అయ్యగారు నోరు వైపే చూస్తూ ఉంది. वो क्या है कि जब परमेश्वर के दास बात कर रहे हैं कि और छोटी सी जो बच्ची 6 साल का बच्ची क्या है कि फोन की तरफ भी देखते रहती है. And I said, what are you doing, Vita? మరి ఏంటి నా పళ్ళెంక చూస్తున్నావేంటి, ఏం చేస్తున్నావు నువ్వు, నీకు వేరే సైడ్ చూడవా, నా పళ్ళెంక చూస్తున్నావేంటి వచ్చినప్పటి నుంచి అని నేను ఆ పాపతో అన్నాను. क्योंकि वो मैं ये बोल रहा था कि मेरे वो बच्ची से मैं बोल रहा था कि मेरे फोन तरफ भी क्यों देखते हो, दूसरा तरफ नहीं देख सकती करके वो बच्ची के साथ मैंने हंस हंस के बात किया. She said, Papa, what's wrong with your teeth? ఆమె చెప్పింది కదా, మరి తాతయ్య మరి నీ పళ్ళు ఏంటి అలా ఉన్నాయి, మరి నీకేమన్నా ప్రాబ్లం అయిందా నీ పళ్ళుకి అని वो बच्ची ये कह रही कि दादाजी आपका दांत क्यों ऐसा है, आपका दांतों को कुछ हुआ क्या करके उसका दादाजी से वो कहती है. I said, honey, they're like me, they're old and wore out. మరి అయ్యగారు చెప్పారు కదా, ఇదిగో నేను బాగా ముసలివాడిని అయిపోయాను కాబట్టి మరి నేను ఇలాగ అయిపోయాను, నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడిని, ఇప్పుడు ముసలివాడిని అయిపోయినందు నా పళ్ళు ఇలాగ అయిపోయినాయి అని చెప్పారండి. मैं बेटी के साथ मैंने ये कहा था कि मैं क्या कि जवान का समय में बहुत अच्छा था, अभी मैं बुजुर्ग हो गया ना बेटी, इसलिए मैं दांत ऐसे दिख रहे करके मैं मेरा वो बेटी को मैंने कहा था. So I started walking around talking like this so she couldn't see my teeth anymore. మరి ఆ రోజు నుంచి మరి అయ్యగారు మరి ఆ పాపకి పళ్ళు కనపడకుండా మరి ఇలాగ పాప ఎక్కడున్నావు, ఇటురా అటు వెళ్ళు అని పళ్ళు కనపడకుండా మాట్లాడటం మొదలుపెట్టారు. Come on, Abba. That'll happen to you one day. ना नहीं दिखाते हुए, क्योंकि साइड देख के मतलब ऐसी दांत नहीं दिखाते हुए, बच्चे को नहीं दिखाते हुए चल रहे थे. మరి అభిరాజ్ గారికి స్టీవెన్ అయ్య గారికి ఒకే ఏజ్, మరి ఆయన కూడా కొద్ది రోజుల్లోనే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. अभिराज सर का स्टीवन सर का एक ही एज है, और कुछ दिनों में क्या है कि उनको भी ऐसी समस्या आ सकती है. Out of the mouths of babes. మరి ఆ యొక్క చిన్న బిడ్డల నుంచి భయపడేటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం రాబోయే కాలంలో. आने वाला समय में छोटे बच्चों की बातों से डरने वाला जैसी आप और हम बनेंगे. Okay. Matthew 28 verse 11. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందామండి.
मत्ती सुसमाचार 28 अध्याय 11 वचन अभी मनन करेंगे अपन और आप। I know that when we were talking about the first 10 verses in Matthew 28, a couple of days ago, you closed your eyes and you could see the guards and you could see the women and you could see the angels. మరి ఆ యొక్క మొట్టమొదట 28 నుంచి మొదటి మొదటి వచనం నుంచి 10 వచనముల వరకు మనం చాలా మరి లోతుగా మనం ఆ మాటలన్నీ కూడా ధ్యానం చేస్తాం. మనం కళ్ళు మూసుకొని ఆ యొక్క మరి ఆ సమాధి బయట కాపలా కాస్తున్నటువంటి సైనికులను చూసాం, వచ్చినటువంటి స్త్రీలను చూసాం, ఆ మెరుపులాగా మరి పరలోకం నుంచి వచ్చినటువంటి దేవదూత రాయిని దొర్లించడం ఇవన్నీ కూడా మనం చాలా లోతుగా మనం నేర్చుకున్నాం. ये 28 अध्याय का 1 से लेकर के 10 तक क्या है कि वहां पे अपन आंख बंद करते हुए और क्या है कि वो स्त्री लोग जो आए समाज में वो भी देखे हैं, और वहां पे क्या है कि पत्थर लगाए वाला वो भी देखे हैं, और क्या है कि वहां पे क्या है कि स्वर्गदूत आ करके वहां बात किया वो भी देखे हैं। सब कुछ क्या है कि अपन 1 से लेके 10 तक वो सारे चीजों को हमारे आंखों के सामने रखते हुए देखते हुए वो वचन में देखे हैं। And that day, I know the Holy Spirit was speaking to every one of us. మరి ఆ యొక్క నేను ఆ రోజు మరి ఆ యొక్క మనం కళ్ళు మూసుకొని ఆ విషయాలన్నీ కూడా లోతుగా అర్థం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. उस समय क्या है कि अपन क्या है कि 15-20 मिनट जो आंख बंद करके अपन क्या है कि वो सारे चीज को देखे हैं, और उस समय क्या है कि पवित्र आत्मा आपका ऊपर हमारे ऊपर क्या है कि ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ప్లీజ్ గో హెడ్. I could see eyes closed, tears rolling down eyes as the Holy Spirit showed you that scene. మరి ఆ రోజు మరి అందరూ కూడా కళ్ళు మూసుకొని మరి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా కన్నీరు కార్చారు, ఏడ్చారు. మరి ఆ కన్నీరు నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు అందరినీ కూడా పరిశుద్ధాత్మ తాకింది అనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. उस दिन में क्या है कि 15-20 मिनट क्या है कि आप लोग आंख बंद करके क्या है कि उस समय क्या है कि प्रार्थना कर रहे थे, उस समय पवित्र आत्मा आपके ऊपर में उतरा। उस समय क्या है कि आप लोग आंसू बहाए हैं और क्या है कि रोए भी हैं। उस समय मैंने देख रहा था कि आप लोग आपके ऊपर क्या है कि पवित्र आत्मा उतरा करके मैंने ये चीज को आजमाया है, देखा भी हूँ। And I know that God wants to show us so many things, make it personal every time you read the scriptures and you pray. మరి ఈ బైబిల్ గ్రంథము మరి ప్రభువు మరి వ్యక్తిగతంగా మన మన జీవితాల్లో ఆయన అనేక విషయాలు బయలుపరచడానికి మరి మన కొరకు అనుగ్రహించారు. ఆయన మనతో మాట్లాడడానికి, మనకు అనేక విషయాలు తెలియజేయడానికి, మొట్టమొదట దైవ సేవకులైనటువంటి మనము వాటిని నేర్చుకుని ఇతరులకు నేర్పించడానికి ప్రభు కోరుకుంటా ఉన్నారు. ये बाइबल का किताबें क्या है कि परमेश्वर ने आपको और हमको दिया है, क्योंकि दे करके क्या है कि परमेश्वर के अनुग्रह मनुष्यों के बीच में कैसे रहते वो भी बता रहे हैं। ये सबसे ज्यादा पहली बात क्या है कि परमेश्वर के दास लोग उसको मनन करते हुए दूसरों को सिखाने के लिए, जीवन बदलने के लिए ये बाइबल का किताब लिखी हुई है। ये क्या है कि सत्य है, पवित्र है, इसलिए क्या है कि ये चीज इसमें लिखी हुई है। The scripture today is about the great deception that was encouraged for the Jewish people. మరి ఇక్కడ మరి ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఆ యొక్క మాట మరి ఏదైతే ఉందో ఆ మాట ద్వారా మరి ఆ యొక్క మరి వారు మరి యూదులు అనేటువంటి వారు మరి వారిలో గొప్ప కలవరము ఏర్పడడానికి కారణమైందండి. यहाँ पे आज का दिन जो वचन अपन जो बातें अपन सीखने जा रहे हैं कि वहाँ यहूदी जो है वो जो उन लोग को तड़बिड़ हो गए हैं, मतलब सोचने में लग गए, वही बात को अभी आप और हम मनन करेंगे। We talked a couple days ago about the Sadducees and the Pharisees putting the guards at the tomb on Friday before the Sabbath.
మరి ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు సద్దుకాయలు వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది సైనికులను తీసుకొచ్చి ఆ సమాధిని కాపలా కాయించాలని ఆ శుక్రవారము మరి ఆ యొక్క మరి వారు సబ్బాతు మరి ఆచరించడానికి ముందుగానే మరి వారు సమాధి దగ్గరకు వచ్చి అదంతా కూడా సిద్ధపరిచి మరి వాళ్ళు మరి ఇళ్లకు వెళ్ళిపోయినట్లుగా మనం చూసాం. यहाँ पे अपन देखते हैं कि इसमें क्या है कि सद्दू के परसे लोग क्या है कि समाधि के पास पहले से ही आकर के वहाँ क्या है कि उन लोग रखवाला के साथ देख करके वहाँ पे आकर के उन लोग पहले से आकर के देखा जैसे अपन देखते हैं, उसके बाद उन लोग चले गए करके भी वो वचन में अपन देखते हैं. See, the followers of Christ were listening to him. The Pharisees and Sadducees were searching the scripture for the testimony, the prophecies about Christ. మరి ఈ ఎందుకంటే మరి పరిసయ్యులు సద్దుకాయలు శాస్త్రులు మరి వారు ఆ యొక్క క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి ఆ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా వాళ్ళు చదివారు కాబట్టి ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు అనేక విషయాలు వారికి బోధించారు కాబట్టి వాటిని బట్టి వాళ్ళు ఎంతగానో భయపడి మరి వాళ్ళు ఆ విధంగా వారు ప్రవర్తించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. यहाँ पे आप और हम देखेंगे कि क्या है कि और शास्त्री परिषदी दोनों जो है उन लोग क्या है कि प्रभु यीशु मसीह के साथ 3.5 वर्ष रह चुके हैं और बाइबल भी उन लोग क्या है कि अच्छी तरह पढ़े भी हैं और उन लोग का ये मन में और दिल में ये डरता है कि प्रभु यीशु मसीह ने कहा था सच्चे करके माने भी होंगे और वही चीज को परखने के लिए और उन लोग क्या है कि बार बार आते थे. And so when we go back to chapter 27, verse 62, you see the Pharisees going to Pilate to get the guards. మరి 27వ అధ్యాయము మరి ఆ యొక్క మరి 22వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉందండి. మరి అక్కడ పరిసయ్యులు శాస్త్రులు సద్దుకాయలు వీళ్ళందరూ కూడా పిలాతు దగ్గరికి వెళ్ళి మాకు కొంతమంది సైనికులను ఇవ్వండి, మేము సమాధిని కాపలా కాయాలి, ఆయన 3వ రోజు మరి లెగుస్తానని చెప్పాడు కాబట్టి ఒకవేళ శిష్యులు ఎత్తుకొని పోయి మరి ఆయన లెగిచిపోయాడని ప్రచారం చేస్తారు కాబట్టి మరి కొంతమంది సైనికులను ఇవ్వండి అని వారు బ్రతిమాలినట్లుగా మనం చూసాం. यहाँ पे मत्ती समाचार 27 अध्याय 22 वचन में क्लियरली लिखा हुआ है कि उन लोग जाकर के परिषद सद्दूकरी वो तीनों जाकर के और राजा से मांगता है कि बहुत सारा सैनिक हमें दीजिए क्योंकि प्रभु यीशु मसीह ने जो बोला तो बात हो सकता है करके उन लोग मांग करके लेके गया और रखवाला करने वाला को करके अपन देखते हैं. And so when you see in verse 64, they gave the order for the tomb to be made secure until the 3rd day. మరి ఆ యొక్క వెంటనే పిలాతు మరి మీకు ఎంతమంది సైనికులు కావాలంటే అంతమందిని తీసుకెళ్ళండి, ఆ 3 రోజుల వరకు కూడా మరి ఆ సమాధిని కట్టుదిట్టం చేయండి, మరి ఎవరు కూడా వచ్చి ఆయన యేసయ్య పార్థివ దేవాన్ని ఎత్తుకొని పోకుండా మరి మీరు చాలా కాపలా కాయండి అని అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. यहाँ पिलातुस ने क्या है कि कितने लोग आपको सैनिक चाहिए उतने लोग को आप ले जाइए, ये 3 दिन क्या है कि आप लोग रखवाला कीजिए और क्या है कि प्रभु यीशु मसीह का पार्थिव देह को कोई उठा के ले जा सकता है कि वैसा नहीं होने देना, आप लोग जितने लोग को सैनिक चाहिए उतने सैनिक लोग को ले जाओ करके सद्दूकय परिसरी और शास्त्रियों को के साथ पिलातुस कहा था. And so when we look in that verse 64, we see what they were afraid of. మరి అక్కడ 64వ వచనంలో మనం చూస్తున్నాం కదా, వారందరూ కూడా భయపడ్డారు మరి అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉందండి. यहाँ पे 27 अध्याय 64 में लिखा है और वो सब लोग क्या है कि भयभीत हो गए करके वहां लिखा हुआ. It says, otherwise, they're talking to Pilate, otherwise his disciples may come and steal the body of Jesus. మరి వారు మరి పిలాతుతో చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మీరు ఆ యొక్క మరి సమాధిని కనుక మీరు కాపలా కాయకపోతే ఆ శిష్యులే వచ్చి ఆయన మరి పార్థివ దేవాన్ని ఎత్తుకొని పోయి ఎక్కడో పెట్టి వేరే చోట పెట్టి ఆయన సజీవుడై లేచారనేటువంటి ప్రచారం చేస్తారు, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని వారు పిలాతును బ్రతిమాలుకున్నారండి. यहाँ पे पिलातुस भी कह रहे हैं कि वह शास्त्री परिषद का ये भी बोल रहे हैं कि वहां पे क्या है कि उन लोग है कि वो पार्थिव देश को ले जाएंगे प्रभु यीशु मसीह को, वो क्या कि समस्या हो जाएगा करके उन लोग को कहने वाला बातों उनको भी वहाँ वो अध्याय में वो वचन में आप और हम देख रहे हैं.
And then his disciples would tell the world that he had been raised from the dead when they had actually stolen his body. మరి ఆ యొక్క మరి వారు ఆయన ఈ లోకంలో జీవించి ఉండగానే మరి తన శిష్యులతో మరి ఆయన నేను మూడవ దినమున నేను సజీవుడుగా నేను మరణాన్ని గెలిచి లెగుస్తాను అని చెప్పారు కాబట్టి మరి ఒక పెద్ద రాయిని మరి ఏ మనుష్యుడు కూడా మరి పక్కకు తీసి ఆ యొక్క రాయిని దొర్లించలేనటువంటి రీతిలో పెద్ద రాయిని అడ్డంగా పెట్టినట్లుగా మనం చూసాం. वहां पे ये बताया कि उस समय क्या है कि प्रभु यीशु मसीह जिंदा था, उस समय तीसरा दिन जी उठेगा करके बताया। वही चीज इसलिए क्या है कि वहां पे जाकर के बहुत बड़ा पत्थर को रखो, रख करके उसको क्या है कि मोहर लगाओ करके बताया वाला चीजों को भी अपन वहां देखते हैं। Now, you got to look at the Jewish church. 400 years, God had not spoken. మరి చూడండి ప్రియులారా, ఇక్కడ మరి చూసినట్లయితే ఆ యొక్క 400 సంవత్సరాలు మరి నిశ్శబ్దంగా దేవాది దేవుడు ఏ ప్రవక్త ద్వారా, ఏ మానవుని ద్వారా, ఏ దేవదూత ద్వారా అంతవరకు ఆయన వచ్చే వరకు కూడా ఎవరితో కూడా ఆయన మాట్లాడలేదు. यहाँ पे देखिए परमेश्वर का दास 400 साल तक क्या है कि वो जब तक वो आया नहीं, वो किया नहीं, तब तक किसी का प्रवक्ता के साथ उन्होंने बातें नहीं की। 400 years there were no prophets, no seers speaking from God. మరి ఆ యొక్క దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనుషులు కానీ, ఆ యొక్క ప్రవక్తలు, దేవుని ద్వారా పంపించబడినటువంటి ప్రవక్తలు, దైవజనులు మరి ఎవరు కూడా వచ్చి ఆ యొక్క దేవుని సంబంధమైన విషయాలు వారికి 400 సంవత్సరాల వరకు చెప్పలేదు. దేవుడు మౌనముగా ఉన్నారు ఆ యొక్క 400 సంవత్సరాలు. परमेश्वर ने 400 साल क्या है कि मौन रूपी से था। वो परमेश्वर के पास से आकर के कोई भी इज्जती में बताने वाला नहीं था, इसलिए क्या है कि वो 400 साल जो है परमेश्वर चुपचाप है। For 400 years, the Pharisees had started molding the scriptures and the law into what benefited them in leadership. మరి 400 సంవత్సరాలు చాలా కుట్రపూరితంగా మరి ఈ పరిసయ్యులు, శాస్త్రులు మరి ధర్మశాస్త్రాన్ని మలిచేసి మరి వారికి లాభకరంగా దాన్ని మార్చుకుని మరి వారు మరి ప్రజలైనటువంటి వారి మీద ఆ 10 ఆజ్ఞలే కాకుండా ఇంకా అనేక వేల ఆజ్ఞలు మరి వారి మీద విధించి మరి వారి దగ్గర డబ్బులు మరి వారి దోచుకునేటువంటి వారుగా ఉండేటువంటి వారు. ये 400 साल का जो बातें जो है परसरीय सद्दूक है, जो शास्त्री लोग जो है छुपा के और क्या है कि 10 आज्ञा को छोड़ करके कई हजारों आज्ञा दे करके उन लोग के साथ पैसा वसूलते हुए उन लोग क्या है कि उन लोग अपना कमाते हुए रहते थे, वो सारे चीज को छुपा के रखे थे। They had it down to where, quote, they were the gods of the temple because they set the rules. మరి వారు ఏమనుకునేవారంటే ఇంకా మమ్మల్ని అదుపు చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు, మరి ఈ యొక్క దేవాలయానికి మేమే దేవుళ్ళము, మరి మేము చెప్పిందే వేదము మరి అనేటువంటి విధంగా మరి మాకు ఎవరు వేరే దేవుడు ఎవరు లేరు, మేమే దేవుళ్ళు, మా మాటే వీళ్ళు వినాలి అనేటువంటి అటువంటి ఆ నిరంకుశంగా వారు ఆలోచించేటువంటి వాళ్ళు. यहाँ पे ये देखते हैं कि परसरी शास्त्र सद्दू के लोग ये सोचते हैं कि हमारे सिवा कोई भगवान नहीं है, इसलिए क्या है कि हम ही लोग सब कुछ करने वाले हैं, हमको बोलने वाला भी नहीं है करके उन लोग वही चीज को समझ के अपना तरीका से वो लोग क्या है कि उन लोग करते थे, वही चीज को उसको दबा के रखे, छुपा के रखे, परमेश्वर के बारे में पता चलने नहीं दिए। What did the Pharisees think they would do by sealing the stone that was rolled in front of the tomb and put a seal on it and guards? మరి వారు సమాధి బయట పెద్ద రాతిని పెట్టి ఆ రాతి చుట్టూ కూడా సీల్ వేసి మరి బయట మరి ఈ యొక్క మరి సైనికులను కాపలా పెట్టడము, మరి దాన్ని బట్టి మనం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది మనకు బాగా అర్థమవుతా ఉంది. यहाँ पे आप और हम देखते क्या है कि समाधि का सामने बहुत बड़ा पत्थर को रख करके उसको क्या है कि बहुत बड़ा क्या है कि संकेला से क्या है कि चाबी लगा करके वो ताला लगा करके मोर लगा करके रखे हैं। इन लोग उसी को देख करके आप और हम समझ सकते हैं कि उन लोग क्या करना चाहते थे।
Remember before Pilate when Jesus said to Pilate, "You have no power except for what my Father in heaven has given you." మరి పిలాతు కూడా అదే విధంగా మరి యేసుక్రీస్తుతో మాట్లాడాడు. మరి ఇదిగో నిన్ను మరి విడిచిపెట్టాలన్నా నిన్ను శిక్షించాలన్నా నాకు అధికారం ఉంది అని యేసు ప్రభుతో అన్నప్పుడు యేసు ప్రభు అన్నారు కదా, ఇదిగో పరలోకమందున్నటువంటి నా తండ్రి నీకు అధికారం ఇస్తే తప్ప నీకు ఈ అధికారం రాలేదు. మరి ఆయన మరి నన్ను తీర్పు తీర్చే అధికారం నీకు ఇప్పుడు ఇచ్చాడు కాబట్టే నీవు నన్ను ఇప్పుడు తీర్పు తీర్చగలుగుతున్నావు అని యేసయ్య అతనితో సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. यहाँ पिलातुस ने भी प्रभु यीशु मसीह से कहा था, देखो आपको छोड़ने के लिए मेरा अधिकार है करके। जब पिलातुस ने कहा था, प्रभु यीशु मसीह ने कहा क्योंकि परमेश्वर की जो है ना वो जो परदेश में जो है और स्वर्गलोक में जो है प्रभु जो है वो जब तक आज्ञा नहीं देगा तब तक आप भी कुछ नहीं कर सकते हो, लेकिन वो आज्ञा दिया इसलिए आप ऐसे कर रहे हो करके प्रभु यीशु मसीह पिलातुस के साथ भी बात किया। और मुझे छोड़ने के लिए अधिकार है, मैं छोड़ दूंगा करके उस समय भी प्रभु को क्या है कि पिलातुस ने कहा था। One quick personal note, we have no power except what the Father gives to each one of us. మరి దైవ సేవకులైనటువంటి మనందరికి కూడా మరి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరి మనకు మరి మన యొక్క ఆ యొక్క సంఘాల మీద కానీ మన విశ్వాసుల మీద కానీ మనకి ఎటువంటి అధికారము లేదు. అది కేవలము తండ్రి ద్వారా మనకి ఇవ్వబడితే తప్ప, మరి తండ్రి మనల్ని ఎన్నుకొని మనల్ని అక్కడ మరి ఒక కాపరిగా అక్కడ నిలవబెడితే తప్ప మనంతటా మనముగా సంపాదించుకున్నటువంటిది కాదండి. ప్రభు ఇచ్చినటువంటి కృప ద్వారానే మనం ఆ కార్యాలు చేయగలుగుతున్నాం. परमेश्वर का दास दासी आपको और हमको क्या है कि परमेश्वर का दास दासी होने के चलते परमेश्वर ने अनुग्रह किया था, क्योंकि जो भी विश्वासी है जो भी कलीसिया है उसके ऊपर अपना अधिकार नहीं है। जब तक परमेश्वर आपको और हमको देगा नहीं तब तक क्या है कि परमेश्वर के जरिए आया वाला चीज है। इसलिए आप और हम ये समझिए, क्योंकि कभी अधिकार रखते हुए नहीं चलना करके प्रभु का दास का कहना है। We have no wisdom except what the Holy Spirit gives us, not what comes out of Steve's mouth. మరి ఆ యొక్క మీరు ఇక్కడ కూర్చొని మరి వారంలో 4 సార్లు క్రమం తప్పకుండా మీరు వస్తూ మరి ఇంత ఆసక్తిగా మీరు వాక్యం వింటున్నారంటే ఏదో స్టీవ్ గారిలో అది ఉన్నటువంటి గొప్పతనం కాదు, కానీ పరిశుద్ధాత్మ మరి స్టీవ్ గారి ద్వారా మరి విలువైన మాటలు ఆయన చెప్తున్నారు కాబట్టి మీరు వస్తున్నారు, కానీ ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, పరిశుద్ధాత్మ దేవుని కార్యం అండి ఇది. ఆమేన్. प्रभु का दास दासियों, क्योंकि हफ्ता में 4 दिन ना करके 1-1 घंटा 1.5 घंटा बैठना, ये क्या है कि स्टीवन सर का आधुनिक कार्य नहीं है, ये पवित्र आत्मा का कार्य है। इसलिए क्या है कि परमेश्वर का वचन सुनने के लिए पवित्र आत्मा को पाने के लिए इतना करके आप लोग पा रहे हैं, सुन रहे हैं, ये परमेश्वर के अनुग्रह से हो रहा है। इसलिए आप लोग एक साथ मिल करके प्रभु का वचन को सुन रहे हैं। See, the leaders of the church thought that they could box Jesus in, since they had killed him on the cross. They could lock him in the tomb and he could not escape. మరి ఆ యొక్క పరిచయులు శాస్త్రులు వాళ్ళు అనుకున్నారు కదా, మనం ఆయన్ని సిలువలో మనం చంపేస్తాం కదా చాలా ఈజీగా, అలాగే ఈ సమాధిలో మనం ఆయన్ని బయటికి రాకుండా మనం బంధించేద్దాం, మరి ఎవరు కూడా ఎత్తుకుపోకుండా మనం బంధించేద్దాం అనేటువంటి ఆలోచనతో ఒకవేళ దేవుడే వచ్చి ఆయన్ని సజీవంగా లేపాలన్నా కూడా మన శక్తి ద్వారా ఆపేద్దాం అనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. यहाँ शास्त्री परिसरी ने ये सोचा था कि इसलिए क्या कि परमेश्वर से जो बोला वाला बात सच हो सकता है, परमेश्वर को उठा लेगा। इसलिए क्या है कि उन लोग क्या है कि वो उठा नहीं, सच्चा नहीं है, इसलिए पत्र भी रख देंगे, वहां पे शकल भी लगा देंगे और क्या है कि पैरा भी लगा देंगे करके उन लोग अपना खुद का सोच से करके उन लोग क्या है कि वो कार्य को किए थे। See, they were hoping that through their personal wisdom they could keep Jesus from rising from the dead. మరి ఆ యొక్క పరలోకం ఉన్నటువంటి తండ్రికి మరి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని వాళ్ళు తెలియక మరి ఆ యొక్క యేసయ్యను మరి ఆ సమాధిలోంచి లేకుండా వాళ్ళు ఆపాలని మరి వాళ్ళు ఎంతగానో తిప్పలు పడతా ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. यहाँ पे ये नहीं समझते कि क्या है कि जो परिषदी शास्त्री सद्दू के लोग ये सोचते हैं कि वो परमेश्वर पिता का सब कुछ संभव है, क्योंकि वो स्वर्ग से आने वाला है,
वो चीज उन लोग नहीं जानते हैं। उन लोग बहुत सारा तकलीफ होते थे कि प्रभु यीशु मसीह का पार्थिव देह क्या है कि बाहर को जाने नहीं देना है, और उसको क्या है कि उसको दबा के रखना है। ऐसे करके क्या है कि उन लोग क्या है कि तितर बितर होकर के वहां पे वही सोच रहे थे कि प्रभु यीशु मसीह का देह को बाहर आने नहीं देने करके ऐसे उन लोग कार्य वहां करते थे। See, through all of this, they were condemning their race, the Jews, the Hebrews, to believe that Jesus was not the Messiah. మరి వారు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారంటే, మరి ఇదిగో చూడండి, మరి యేసయ్య మరి మెస్సియా కాదు, మరి అందుచేత మేము ఇతన్ని చంపేస్తాము, మరి మీరు మమ్మల్నే నమ్మండి, మా యొక్క ధర్మశాస్త్రాన్ని మీరు నమ్మండి, మరి యేసయ్య దేవుడు కాదు అని వారు నిరూపించడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. यहाँ पे सद्दुकय शास्त्री परिसर ये सब क्यों कर रहे हैं? क्योंकि प्रभु यीशु मसीह परमेश्वर का बेटा नहीं है, क्योंकि वो परमेश्वर नहीं है करके साबित करने के लिए आप लोग क्या है कि हमारे ऊपर विश्वास करो, क्योंकि हम धर्मशास्त्री लोग हैं, हम शास्त्री लोग हैं, परिसरी लोग हैं, हम ही लोग सब कुछ क्या करके हमारे ऊपर विश्वास करो बोलने के लिए, प्रभु यीशु मसीह वो जी उठने वाला नहीं है करके बताने के लिए ये सारे चीज ये तीनों लोग करते जा रहे थे, कहते जा रहे थे, वैसे वहां हम लोग प्यारा लगाए थे। Their hatred was Christ pushed them into this place that they brought the blood on the race, as they told Pilate, let his blood be on us. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో పిలాత్తో మరి ఆ యొక్క పిలాతు చేతులు కడుక్కుంటా ఉన్నాడు, ఈ నిరపరాధి రక్తాన్ని నేను మరి చిందించడానికి నేను ఇష్టపడట్లేదు అని చెప్తున్నప్పుడు చేతులు కడుక్కా ఉంటే, మరి ఆయన రక్తము మా మీద మా బిడ్డల మీద మరి ఉండునుగాక అని దానికి మేమే బాధ్యుతులము అని వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. यहाँ पे आप वचन को देखिए, पिलातुस ने क्या है कि वो धर्मी व्यक्ति के अंदर में कोई भी पाप नहीं है, कोई भी दोष नहीं है, उनकी पाप उनका दोष मेरे ऊपर मेरे बच्चों को ऊपर नहीं आना चाहिए करके वो हाथ धो लिया। और हाथ धोने के बाद शास्त्री परिषद सदुकर ये सोच रहे कि हम लोग क्या है कि मान रहे हैं कि वो पाप हमारे ऊपर आ जाएगा करके उन लोग स्वयं स्वीकार किए, जैसी आप और हम देखते हैं वचन में। I want you, Jonkin and Ebenezer, to read Matthew 27, 24 and 25. మరి ఈ యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయము మరి మరి ఆ 24, 25 వచనాలు మనం చదువుకుందామండి. यहाँ पे मत्ती समाचार क्या है कि 27 अध्याय 24 और 25 वचन को अपन आप और हम पढ़ेंगे। అక్కడ మరి ఇక్కడ మరి నేను చదువుతున్నానండి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. हिंदी में कोई पढ़िए। इसका 24-25 మరి 27 का अध्याय మరి मत्ती रचित सुसमाचार 27 का अध्याय 24 और 25। जब पिलातुस ने देखा कि कुछ बन नहीं पड़ता, परंतु इसके विपरीत हुल्लड़ होते जाता है, और तो उससे पानी लेकर भीड़ को समझने अपने हाथ धोया और कहा, मैं इस कार्य को इसलिए कर रहा हूँ कि और मैं उसका दोष, उनका लहू का दोष मेरा नहीं ऊपर नहीं आने देना, मैं निर्दोष हूँ ऐसा बोल के उन्हें बताया था। तुम ही जानो ऐसा बोल के बताया। तो उसके बाद 25 में उन लोग बोला था, सब लोग ने उत्तर दिया कि इसका लहू हम पर और हमारी संतान पर हो, ऐसा बोल के वो लोग बोला था। See, even Pilate, who was not a Jew, was not a believer in God, saw that Jesus was innocent. I wash my hands of this man's
మరి ఈ యొక్క ఆయన శిక్ష విధించినటువంటి పిలాతు గారికి కూడా తెలుసండి, నేను ఒక నిరపరాధిని నేను శిక్షిస్తా ఉన్నాను అని ఆయనకి తెలిసి ఆయన చెప్తూ ఉన్నాడు కదా ప్రజలందరి ముందు, ఇదిగో నాకు ఇందులో ఏమీ కూడా మరి బాధ్యత లేదు, నేను నిరపరాధి యొక్క రక్తాన్ని నేను చిందిస్తున్నాను, దీని యొక్క శాపం నా మీదకి రావడానికి వీల్లేదని ఆయన చేతులు కడిగేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. यहाँ पे पिलातुस को भी राजा को भी मालूम है क्या है कि वो निर्दोष है, निष्कलंक है, इसलिए उनकी लहू क्या है कि मेरे ऊपर मेरा बच्चों के ऊपर आना नहीं चाहिए, इसमें मैं क्या है कि भागीदारी नहीं हूं करके उन्होंने अपना हाथों को धो करके कर लिया, निश्चय कर लिया ये पाप मेरा ऊपर मेरे बच्चों के ऊपर नहीं आना चाहिए करके। और पिलातुस को भी मालूम था, वो चीज को वहां बताया गया है। But see, the Sadducees and the Pharisees had got everybody so upset that everyone in that courtyard, it says, all said, let his blood be on us and our ancestors. మరి అక్కడ సద్దుకయ్యులు, మరి ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడా మరి వారు పిలాతు తప్ప అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి అతని యొక్క రక్తము మా మీద, మా పిల్లల మీద, మా యొక్క మరి వంశం మీద అది ఉండును గాక అని వాళ్ళు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. यहाँ आप और हम देखे क्या सद्दुकई है, फरीसी है, शास्त्री है, सभी लोग ये कहते हैं कि पिलातुस को छोड़ के वो सब लोग अंगीकार कर रहे हैं उनकी जो रक्त जो है हमारा ऊपर, हमारा बाल बच्चों के ऊपर वो होगा, रहने दीजिए करके उन लोग अंगीकार करते हुए उन लोग ये चीज को वहां बताया हुआ वचन में देख रहे हैं कि जानते भी हैं। Have you ever seen anybody that had hatred that strong? మరి ఈ లోకంలో మరి ఆ యొక్క యేసు ప్రభువునటువంటి ద్వేషించినటువంటి రీతిగా ఈ లోకంలో మరి ఎవరు కూడా అంత ఎక్కువగా మరి ప్రజలైనటువంటి వారు ఏ వ్యక్తిని కూడా ద్వేషించి ఉండరని నేను అనుకుంటాను. यहाँ पे आप और हम देखेंगे प्रभु यीशु मसीह को कितने गिनहोनी किया था, कितने दूषित किया था, क्योंकि प्रजा जो है लोग जो है उतने कोई भी मनुष्य को उतने तरीका से कभी किसी को नहीं किया। ये मैं ऐसे समझता हूँ कि प्रभु यीशु मसीह कितने ताड़ना किए क्योंकि लोग ऐसा किए हैं करके मैं समझता हूँ। Have you ever seen anybody that hated what you stood for so much that they would kill you? మరి దేవుడు మరి ఆయన ప్రతి ఒక్కరి ఎడల ఆయన ఎంత జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు, మరి ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు అర్థమయ్యే విధంగా ఎంత విపులంగా రాయించి ఉన్నాడు అనేటువంటిది మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుందండి. यहाँ पे आप और हम देखेंगे परमेश्वर ने हर एक वचन को, हर एक बिंदु को, हर एक वचन को इतने अच्छे रीति से आपको और हमको समझने को जैसी किसी को नहीं छोड़ा, क्योंकि आपके लिए हमारे लिए इतने परिपूर्ण रीति से वो लिख रखा है, वो अपन को समझना है। So much that Manoah gets so mad that he's willing to condemn his children and his grandchildren to disbelief. మరి ఆయన మరి చూడండి మరి ఎలా ఉందంటే అది వాళ్ళు మాత్రమే కాకుండా వారి బిడ్డలు, వారి వంశాలు కూడా మరి దానికి మేమే బాధ్యులము అనేటువంటి విధంగా వారే దాన్ని నిర్దిష్టించే విధంగా మరి ఆ యొక్క ఉన్నారు. మరి మన మనోహర్ గారు కూడా మరి వారు కూడా చెప్తారు ఏంటంటే, మా బిడ్డలు, మా వంశం అంతా కూడా దేవుని పరిచయం మేము చేస్తాం, యేసయ్య సేవకులుగా మేము ఉంటామని ఎలాగైతే నిర్ణయించుకున్నారో అలాగే వారు ఆనాడు యేసయ్యకి విరోధులుగా మేము ఉంటామని వారు నిర్ణయించుకున్నారండి. यहाँ पे प्रभु का डांस ये समझिए क्योंकि उस समय पिलातुस को छोड़ करके शास्त्री परिसरीय जो जितने भी लोग हैं तीनों जो मिल करके बोले कि ये जो पाप हमारे ऊपर रहने दीजिए, हमारे बच्चों के ऊपर रहने दीजिए, हमारे वंश को ऊपर रहने दीजिए, हम लोग अंगीकार कर रहे हैं करके उन लोग बताया और वैसे भी चल रहा है। यहाँ पे अभी क्या है कि मनोहर सर का जो बातें बता रहे हैं, उन्होंने एक वादा किया था परमेश्वर में, मेरे बच्चे मैं क्या है कि जिंदगी भर परमेश्वर के वचन में रहेंगे, उनको क्या है कि आराधना करेंगे, उनको सेवा करेंगे करके उन्होंने पवित्र रूप से जो किया था, वैसे क्या है कि
परिसरी और बच्चों के ऊपर है ना हमारा श्राप आने दीजिए करके वो परिसरी और शास्त्री और सद्दूकई तीनों अपना ऊपर ले लिए श्राप को। Boy, that's some hatred, isn't it? ఆ, మరి ప్రియులారా మరి అది మరి వారు చేసిన తప్పు వారి వంశం మీదకి ఎందుకండి, వారి పిల్లల మీదకి ఎందుకండి, వాళ్ళకి అసలు మరి జ్ఞానం ఉందనుకుంటారా? देखिए परमेश्वर का दास दासियों, और उन लोग जो गलती किए हैं उन लोग को जो गलती की अपना ऊपर लेना चाहिए। उन्होंने ये कह रहे कि मेरे बच्चों के ऊपर मेरा वंश के ऊपर वो आने दीजिए करके उन लोग कह रहे। उन लोग को अकल और ये ज्ञान है कि नहीं है ये समझिए। I can't imagine, but I do see it in organized religion today. మరి ఈ విధంగా పరిసయ్యులు లాగా ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు సద్దుకైలు ఎలాగైతే ప్రవర్తించారో అలాగే ఈనాడు సంఘాల్లో కూడా అటువంటి పరిస్థితే ఉందండి. మరి ఆ విధంగానే యేసుక్రీస్తును ప్రక్కన పెట్టేసి మరి వారి అధికారము వారు యొక్క మరి వారు రాబడి మరి వాటినే చూసుకుంటూ మరి దేవుణ్ణి గురించి చెప్పకుండా వారి సొంత అధికారం గురించే వారు ప్రాకులాడుతున్నటువంటి పరిస్థితులు మనం కనపడతా ఉన్నాయి. ये प्रभु का दास दासियों, उस समय क्या है कि सद्दूकई परिचय और क्या है कि शास्त्रियों को क्या है कि प्रभु यीशु मसीह को जैसे किया था, उन लोग क्या है कि अपना धन का लालच किया, अपना विचार के लिए वो किया था। लेकिन आज का दिन में अब प्रभु यीशु मसीह को साइड में रख करके अपना कलीसियों में बहुत सारे जगहों में क्या है कि पैसा के लिए और वहाँ पद के लिए बहुत सारे लोग ऐसी आज भी कर रहे हैं। ये चीज को समझने का चीज है, आप अपनाने की चीज है और बहुत अच्छे रीति से समझने का चीज। आज का दिन में भी वैसा हो रहा है। Organized religion has brought us today to exactly where the Pharisees and the Jewish church was 2,000 years ago. మరి 2000 సంవత్సరాల క్రితము మరి ఏ విధంగా అయితే మరి వారు మరి ఆ పరిసయ్యులు శాస్త్రులు మేమే అధికారులము మేమే దేవుళ్ళమని ఆ యొక్క ప్రజలను దోచుకునేటువంటి విధంగా ప్రజలను మరి ఇబ్బందులు పెట్టే విధంగా ప్రజల మీద అధికారం చెలాయించే విధంగా వారు ఉండేటువంటి వారు. అదేవిధంగా 2000 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని సంఘాల్లో ఇదే పరిస్థితిని పరిసయ్యులు శాస్త్రుల వలె వారు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడడం చాలా బాధాకరమండి. ये परमेश्वर का दास देश ये 2000 साल पहले क्या है कि परिसरी सद्दूकर शास्त्री लोग जो वहाँ पैसा कमाते थे उन लोग क्या है कि लूटते थे जैसे लोगों को। ऐसी आज का दिन में भी कह के चर्चों में कह के लोगों के बीच में पद चाहिए और क्या है कि अधिकार चलाते हुए कई लोग को क्या है कि बहुत सारे चीजों को क्या है कि ऐसी कर रहे हैं। 2000 साल पहले भी ऐसे हुआ था, अभी भी वो भी चल रहा है। क्या है कि इस चीज को आप और हम समझने का बात है। Organized church religion gets us away of the love of Christ and the following of Christ to following the pastor or the theology. మరి ఈ యొక్క మరి ప్రపంచం అంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే వారు పాస్టర్ గారిని వారు వెంబడించేవారుగా ఉన్నారు. వారు పాస్టర్ గారే వారికి దేవుడిగా ఉన్నాడు. అలాగే వారు సిద్ధాంతపరమైనటువంటి విషయాలే వారు పట్టించుకుంటా ఉన్నారు. కానీ మరి యేసుక్రీస్తును ప్రక్కన పెట్టేసి ఆ పాస్టర్ గారిని ఒక దేవుడిలాగా వారు పూజించేవారుగా అనేకులు మరి ఈ దినాల్లో ఉండడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం. यहाँ आज का दिन में भी अपन देखते हैं, उस समय सद्दूकर परिषद शास्त्री लोग करते थे मेरे पीछे वो लोग। ऐसे क्या है कि आज का दिन में क्योंकि प्रभु का पासवान का पीछे लोग रहते हैं, उन्हीं के नीचे में रहते हैं। प्रभु यीशु मसीह को साइड में रख दिए और क्या है कि पासवान का पीछे चल रहे हैं। वो जो आज्ञा देता है, वो जो चीज करता है उसी को मानते हैं। वही क्या है कि परमेश्वर के जैसे मानते हैं। वो विचारिक दायक का बात है और क्या है कि आप और हम समझने का बात है। ऐसी क्या है कि पासवानों को सामने रख के आज का डेट में भी चल रहे हैं। परिसरी सद्दूकर शास्त्री लोगों का जैसे भी आज भी हो रहा। See, I want to applaud each of you, each man and woman, because we are not organized religion. We are seeking after the Jesus through the Holy Spirit. మరి ఆ యొక్క మనం అందరం కూడా మరి దేవుని వాక్యం మనం నేర్చుకుంటా ఉన్నాం, దేవుని మాటలు మనం వింటా ఉన్నాం. మరి ఆ యొక్క మనం అందరం కూడా మరి ప్రోత్సహించబడతా ఉన్నాం, మనం అందరం కూడా హెచ్చరించబడతా ఉన్నామంటే మనం ఏదో ఒక అధికారికమైనటువంటి ఒక సంఘాన్ని మనం
మరి మనం చూపించడానికి మనం చేయట్లేదు, కానీ క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, మరి క్రీస్తు ఎలాగైతే ఆయన పరిచర్య చేశాడో దానివల్లే మనం చేయాలి. మరి తగ్గించుకొని, మరి ఆయన ఎలాగైతే క్రీస్తు ఎలాగైతే ప్రతి ఒక్కరిని ప్రేమించాడో అటువంటి ప్రేమతో, మరి అవసరమైతే వారి పాదాలను కడిగేటువంటి శిష్యరికము అటువంటిది మనం నేర్చుకుంటూ, మనం నేర్పిస్తూ మనం ముందుకు సాగేటువంటి వారంగా ఉన్నాము అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఆమేన్. परमेश्वर का दास दासियों, ये आप और हम समझ रहे हैं कि हमारा बहुत बड़ा कलिसिया है, बहुत लोग हमारे पीछे है, कुछ दिखाने वाला चीज को नहीं करना चाहिए, क्योंकि हम क्या है कि परमेश्वर का दास दासी है, नम्र होना चाहिए, और क्या है कि उन लोग को चलाते हुए परमेश्वर का स्वर्ग राज के लिए दिखाते हुए उन लोग को सिखाते हुए चलना चाहिए, क्योंकि अपना पीछे बहुत सारे लोग रहते हैं। और क्या है कि दिखाने वाला, करने वाला, लूटने वाला, लुटाने वाला जैसे नहीं रहना चाहिए। परमेश्वर का दास यही वचन आपको और हमको ये बता रहे हैं कि हम नम्र होकर के परमेश्वर के राज के लिए लोगों को चलाना है, क्योंकि आप और हम बहुत अच्छे रीति से सीखे हैं, पढ़े हैं, प्रचार करने वाले हैं, इसलिए वैसा ना हो करके प्रभु का दास को कहना है। We have to guard ourselves, Brother Jochen and Ebenezer and Amos and Bishop and Manahor and Blessing. We have to guard who we let rule our hearts. మరి మనలో ప్రతి ఒక్కరు కూడా మన హృదయాల్ని మనం భద్రంగా కాపాడుకోవాలి, మన జీవితాలను మనం భద్రంగా కాపాడుకోవాలి. మనోహర్ గారు, బాబన్న గారు, మరి ఆ యొక్క హరిద్వార్ గారు, మరి అలాగే మరి బిషప్ గారు, అలాగే కాలేజ్ గారు, మరి ఎబినేజర్ గారు, మరి డేవిడ్ గారు, మరి అలాగే ఆమోస్ గారు, మరి ఆ నాగలక్ష్మి గారు, ఇలాగ వీరందరూ కూడా ఎవరికి వారే మరి వారు కాపాడుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. यहाँ पे प्रभु का दास ये कह रहे हैं कि मनोहर सर ने, डेविड सर ने, जितने भी दास दासी हैं सभी को ऊपर यही बात कर रहे हैं कि अपने आप को बचाते हुए के लिए, क्योंकि लोगों को बचाते हुए और परमेश्वर को डरते हुए उन्हीं का राज के लिए इस्तेमाल होने हैं। ये सारे बातें आप और हम समझने की बातें करके परमेश्वर के दास और एक चेतावनी के जैसे भी बता रहे हैं। We only touched about this much of the hatred that the leaders had for Jesus. మరి ఆ యొక్క ఆ అధికారులు, పరిచయులు, శాస్త్రులు ఏదైతే మరి ఆ యొక్క ఆయన మీద ఆ యొక్క ఎంతో మరి అసూయ ద్వేషం కలిగి ఉన్నారో, అటువంటి అసూయ ద్వేషాలు మనలో కొంచెం కూడా ఉండకుండా మనం చూసుకునే వారంగా, మనం పూర్తిగా దేవుని ప్రేమతో నింపబడే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. यहाँ परमेश्वर का दास दासियों को परमेश्वर का दास यही बता रहे कि परमेश्वर की इच्छा ये है, क्योंकि वहां उस समय शास्त्री है, परिचर्य है, और क्या है कि और ये सभी लोग क्या है कि प्रभु यीशु मसीह के ऊपर द्वेष रखा था, कपट रखा था, अन्याय का क्या है कि द्वेष रखा था। वैसे नहीं होना चाहिए, लेकिन आपको और हमारा ऊपर में परमेश्वर का प्रेम और प्रभु यीशु मसीह का जरिया अपनाना चाहिए, पाना चाहिए। वही चीज को क्या है कि आपको और हमको सिखाना है, यही परमेश्वर का दास कहना है। Back to Matthew 27 verse 64. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 64వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందామండి. मत्ती समाचार 27 अध्याय 34 जो है 64 जो पढ़ेंगे, एक बार पढ़ेंगे। The last sentence in 64. This last deception will be worse than the first. మరి ఆ చివరి భాగంలో వాళ్ళు చెప్తున్నారు కదా, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండును అని పరిసయ్యులు పిలాతుతో చెప్తా ఉన్నారండి. यहाँ पे पिलातुस से शास्त्री परिचर्य जो बोलते हैं कि पहले जो किए थे उसको छोड़ करके जो बाद में होने वाला जो चीज है अति भयंकर होगा करके वहां पे क्या है कि शास्त्री परिषद कहे क्या है कि पिलातुस से कह रहे हैं। What was the deception that was before the last deception? మరి వారు అర్థం ఏంటి? మొదటి వంచన ఏంటి, కడపటి వంచన ఏంటి? మరి మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉంటుంది అంటున్నారు. మరి ఈ వంచనలు ఏంటి? రెండు రకాల వంచనలు వాళ్ళు చెప్తా ఉన్నారు. ये क्या है कि सद्दुकय परिषद शास्त्र ये बोल रहे हैं कि पहले क्या है कि तकलीफ क्या है और आखिरी तकलीफ क्या है। हिंदी में वही अर्थ आता है कि क्योंकि परेशानी, तकलीफ, द्वेष ये सब कुछ उसी में आता है। पहले वाला क्या चीज है
और आखिरी वाला क्या चीज है, इसके बारे में पिलातुस को शास्त्री परिचर्य और क्या है कि इन लोग सदूके क्यों बता रहे हैं? For 3.5 years, Jesus preached love, loving the Father, loving others, dedication to the Father, not the church. మరి యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రేమ గురించి చెప్పారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, మరి దేవుని ప్రేమ గురించి మనకు చెప్పారు. అలాగే మనం దేవుని ఎలా ప్రేమించాలనేటువంటి విషయాలు చెప్పారు. మరి అయితే ఆ యొక్క మరి వీళ్ళు ఏం చెప్తున్నారంటే సంఘాన్ని ప్రేమించాలి, సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారిని ప్రేమించాలి అనేటువంటిది వారు తప్పుడు బోధన వాళ్ళు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. यहाँ पे 3.5 साल प्रभु यीशु मसीह था और उन्होंने आप और हमको परमेश्वर का प्रेम को सिखाया, उनका प्रेम को सिखाते हुए चला। अभी क्या है कि उस समय क्या है कि सद्दुकय परिसरी शास्त्री जो है उन्होंने पासवान को प्रेम करो, कलीसिया को प्रेम करो करके सिखाया। आज का दिन में भी पासवान को प्रेम करते, कलीसिया को तो बहुत प्रेम करते हुए चल रहे हैं, लेकिन परमेश्वर का दास ये कहने क्या है कि और क्या है कि परमेश्वर को प्रेम करना नहीं सिखा रहे। बहुत सारे पासवान लोग, बहुत सारा क्या है कि दास दासियों ऐसे चल रहा है करके परमेश्वर के दास अभी बता रहे हैं। The deception lasted 3.5 years that Jesus could possibly be the Messiah as he claimed. మరి ఆ యొక్క వారు ఎందుకని వారు అంతగా మరి ఆ విషయాన్ని వారు అది ఆ యొక్క మొదటి మోసముగా ఆయన చెప్తున్నారంటే, మరి మొదటి వంచనగా వాళ్ళు చెప్తున్నారంటే, మరి మెస్సియగా ఆయన మరి లోకానికి వచ్చినట్లుగా నిరూపించుకోవాలని అనేక రీతిలుగా సూచక్రియలు చేశారు, అనేక రీతిలుగా మరి ప్రవచనాలు చెప్పారు అనేటువంటిది వాళ్ళు ఆయన మీద పెడుతున్నటువంటి నేరం అండి. यहाँ पे सद्दुकय परिषद शास्त्री जो लोग क्या है प्रभु यीशु मसीह का बात को ऊपर आने नहीं देना है, उनको प्रचार नहीं करना है करके उस समय से लेकर के उन लोग कपट के साथ दबाया था। वही चीज को भी के दबाने के उन लोग कोशिश किए। प्रभु यीशु मसीह सच्चा है, प्रेमी है, सब कुछ उन लोग जानते हैं, परंतु क्या है कि उसको दबाने का कोशिश किए। वैसी चीज को अभी भी हो रहा है, वैसे नहीं होना है, क्योंकि परमेश्वर का प्रेम, प्रभु का अनुग्रह आपके ऊपर रहना है तो परमेश्वर को याद करते हुए, उनको मानते हुए, जानते हुए उनका प्रेम को सिखाना है करके परमेश्वर का दास को कहना है। And they're going, we have killed him, we have destroyed this false prophet, and he is locked in this tomb. మరి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కదా, ఇదిగో మరి మనం ఇంకా వృద్ధి చెందాలంటే, మన సంఘాల్లో మనం ఇంకా పైకి రావాలంటే, మనం ఇంకా ధనవంతులం కావాలంటే, ఇదిగో యేసయ్యని బయటికి రాకుండా మనం ఆపేయాలి, ఆయన సమాధిలోనే ఉంచాలి, మరి దేవుడు వచ్చినా మరి ఆయన కాపాడలేనటువంటి భద్రత మనం ఆ సమాధికి ఇవ్వాలి అనేటువంటిది వారు ఆలోచిస్తూ ఉన్నారు. उन लोग का सोच क्या था कि सद्दुकय परिषद शास्त्रियों को सोच क्या है कि परमेश्वर आने से भी प्रभु यीशु मसीह को बाहर आने नहीं देना है, क्योंकि अपना कलीसिया में, अपना लोगों के बीच में हम ही लोग आके रहना है, हम ही लोग कमाना है, हम ही लोग क्या है कि उन लोग को चलाना है। अगर वो आ जाता है तो उनकी तरफ लोग हो जाएंगे, इसलिए क्या है कि उनको आने नहीं देना करके वही ईर्ष्या, वही कपट, वही देश के साथ प्रभु यीशु मसीह का चारों तरफ फेरा लगा करके उन लोग वो सारी चीज करने का मतलब वो ये कि उनका नाम ऊपर नहीं आना करके उन लोग सोचते थे। वैसे उन लोग किए भी हैं। We, the Pharisees, have done what we're supposed to do by killing Christ, and we cannot let the disciples pretend that he is alive. మరి వాళ్ళు మనము ఎంతో కష్టపడి ఆయన ఏ తప్పు చేయకపోయినా నేరం చేశాడని మరి ఆయన్ని సిలువలో చంపేశాము. అయితే ఇప్పుడు మరి ఆయన సమాధిలో మనం పెట్టిన తర్వాత మరి శిష్యులు వచ్చి మరి సబ్బాతు రోజు మనం సమాధుల దగ్గరికి రాము కాబట్టి మరి శిష్యులు వచ్చి ఒకవేళ శవాన్ని ఆ యొక్క పార్థివ దేవాన్ని ఎత్తుకొని పోయి ఆయన లేచాడనేటువంటి అబద్ధం మరి వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళు అక్కడ ఆ శిష్యుల్ని కూడా రానివ్వకుండా ఉండడానికి అక్కడ సైనికులను కాపలా పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. यहाँ पे सद्दुकय शास्त्री लोग ये सोचते कि और क्या है कि अपन गलत जो नहीं किया,
धर्मी व्यक्ति को तो मार दिए हैं, उनका क्रूस के ऊपर मार डाले हैं। अभी भी क्या है कि वो चीज को वैसे दबाना है। इसलिए क्या है कि शास्त्री भी मतलब अपना शिष्य भी आने चाहते थे समाधि के पास, उनको भी नहीं आने के लिए वो शास्त्री लोग यही मतलब वो प्लान करते थे कि वहां पे फेरा लगाया, बहुत सारे लोग को रखा, पत्र भी रखा, वहां बंद भी कर दिया। क्योंकि कभी ना कभी क्या है कि वो शिष्य ले जा करके प्रभु यीशु मसीह का पार्थिव देह को बाहर ले जा करके दिखला करके उन लोग सच्चा करके प्रचार करेंगे करके वही चीज को क्या है कि वहां पे परिसरी और शास्त्री सद्दुकैय लोग वही चीज को करते थे। उनकी बात और उनके नाम बाहर नहीं आना चाहिए करके वही चीज किए थे, वही चीज करने के लिए वैसे सोचते थे उन लोग। We control the future. We have killed him. We've locked him into the tomb. God can't touch him. మరి వాళ్ళు అనుకున్నారు కదా, మరి మనమే బలమైన వాళ్ళు, మనమే మరి ఆ మెస్సీగా మరి ప్రవచనాల్లో చెప్పబడినటువంటి ఆయన్ని మనము ఆ యొక్క చంపేశాము, మరి ఆ యొక్క సమాధిలో పెట్టేశాము. ఇంత చేయగలిగినటువంటి వాళ్ళము ఆయన సమాధిలోంచి కూడా లేకుండా మనం చేయగలము. మరి ఆ యొక్క దేవాది దేవుడు వచ్చినా కూడా ఆయన కూడా మనం ఆప్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది అనేటువంటి ఆలోచనతో వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. शास्त्री लोग ये सोच रहे थे कि हम क्या है कि धर्मी व्यक्ति को तो मार तो दिए और उनको क्रूस के ऊपर चढ़ा दिए, गलत रूप से उनको मार डाले हैं और इतने कि हमें बलवंत है, हमें ज्ञानवान है, हमारे पास सब कुछ पावर है, परमेश्वर आने से भी उनको उठने नहीं देना है। परमेश्वर की भी बातों के उल्लंघन करके अपन क्या है कि उनका पार्थिव देह को बाहर आने नहीं देना करके उन लोग का सोच था। वैसे करने के लिए क्या है कि वैसे वजन को बाहर आने नहीं दे रहे थे। Can you imagine the Lord God sitting in heaven looking down on these Pharisees thinking, those fools, those idiots, they think they can destroy God. మరి ఆ యొక్క ఒక్కసారి ఆలోచించండి, పరలోకమందున్నటువంటి దేవుడు మరి పరిసయ్యుల ఆలోచనలు చూసి మరి వీరు మరి దేవుని కూడా మేము ఆపేస్తాము, మరి మెస్సియాని కూడా మేము ఆపేస్తామని వాళ్ళు అనుకుంటా ఉంటే మరి వారిని చూసి, ఒరే అవివేకులారా, అజ్ఞానులారా, మరి మీరు మరి నా శక్తిని మీరు ఆపగలరంటరా, మరి మీరు ఆ యొక్క సమాధిలో నుంచి లేపకుండా మరి మీరు చేయగలరంటరా అని ఆయన ఒకవేళ ఆయన నవ్వుకుని ఉంటాడు అని నేను అనుకుంటాను. ఆమేన్. यहाँ क्या है कि परसरियों का सदुपरियों का शास्त्री लोग का सोच परमेश्वर देखा होगा, सोचा होगा ये अविवेक लोग है, ये बुद्धिहीन लोग है, क्योंकि मैं क्या है कि प्रभु यीशु मसीह को उठाऊंगा, मैंने उनको क्या बाहर लेके आऊंगा करके परमेश्वर सोचा होगा। उस समय क्या है कि परमेश्वर इन लोग को देख करके हंसा भी होगा, कुछ भी बोला भी होगा, आप लोग ज्ञान नहीं है, बुद्धि नहीं है करके, मेरे सिवा और कोई नहीं है, मैं क्या कि सब कुछ करने वाला हूं करके परमेश्वर कहा होगा। ये हमने बता रहे। Now, we don't know, have no idea when Jesus actually ascended out of the tomb between Wednesday evening and Sunday morning. మరి ఆయన మరి సమాధిలో పెట్టిన వెంటనే మరి ఆయన సజీవుడై మరి పరలోకానికి వెళ్ళాడో లేదంటే మరి ఆ యొక్క పరదేశకు వెళ్ళాడో మనకు తెలియదు. ఆ యొక్క మరి ఎప్పుడు ఆయన ఆ సమాధిలో నుంచి లెగిశారు అనేటువంటిది ఖచ్చితంగా మనకు తెలియదండి. कि प्रभु यीशु मसीह ने जब समाधि में रखा था, वो परदेश में गए कि स्वर्ग में गए कि कब उठे कि वो ठीक ठाक अपन को भी तो नहीं मालूम था। वही चीज को परमेश्वर का दास बता रहे हैं। But see, what God did is he reached down and he said, my son, arise. And he came through the top of the tomb. He just ascended through it, his body, his spirit, and then he was busy going to hell and paradise. మరి అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మరి దేవాది దేవుడు ఆయన తన బిడ్డని ఆ సమాధిలో ఆ ద్వారం గుండా మరి ఆ రాయిని దొర్లించి ఆ రాయి గుండా ఆయన తీసుకుని వెళ్ళలేదు, కానీ ఆ సమాధి ఆ లోపల నుంచే ఆ పైకప్పు నుంచే ఆయన శరీరాన్ని, దేహాన్ని, ఆత్మను ఆయన పైకి తీసుకుని వెళ్ళి ఆయన సజీవుడిగా ఆయన నిలబెట్టి
ఆ తర్వాత పరదేశంలోనికి ఆయన వెళ్ళి అక్కడ అనేక మందిని పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. అలాగే మరి పాతాళానికి వెళ్ళి అక్కడ కూడా సువార్త ప్రకటించి అనేక మందిని మరి పరలోకానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ये परमेश्वर का दास दासियों, आप और हम समझने की बात ये है, जब वहां पे पत्थर लुढ़का नहीं था और क्या है कि पत्थर लुढ़ करके द्वार से वो बाहर नहीं आया, तो प्रभु यीशु मसीह ने, परमेश्वर को सब कुछ संभव था, इसलिए क्या है कि परमेश्वर ने वो समाधि के अंदर से वो इतना बड़ा गुफा से लेकर के ऊपर में आत्मा के साथ, पवित्र आत्मा के साथ उनका आत्मा को लेके गया, ले जा करके उनके पास रखा। रखने के बाद भी क्या है कि उन्होंने फिर से क्या है कि को दिखा, परमेश्वर का अद्भुत कार्य वहां हुआ, क्योंकि वो पत्थर लुढ़का करके बाहर नहीं आया, अंदर ही अंदर से वो चला गया, आत्मा स्वरूपी होके चला गया। परमेश्वर ये कार्य वहां किया है। ఆమేన్. The grave could not hold him. The Pharisees could not kill him. The Holy Spirit cannot stop what he's doing in your life. God is working in each one of us. మరి ప్రియులారా, మరి సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయిందండి. పరిసయ్యులు మరి వారి ఇష్టానుసారంగా మరి వారు చంపారు అనేటువంటిది అబద్ధం అండి. ఆయన ఇష్టానుసారంగానే ఆయన మరణించారు అనేటువంటిది మనకు తెలుసు. మరి అలాగే మరి నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ కార్యాలు జరగకుండా ఏది కూడా నీకు ఆటంకం కలిగించలేదు. మరి నీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని కూడా ఆయన సాధ్యపరచగలిగినటువంటి దేవుడు అని మీరు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. परमेश्वर का दास दासियों, आप लोग और हम ये समझे, क्योंकि प्रभु यीशु मसीह को कोई मारा नहीं है, अपन स्वयं अपना चीजों को दिया, अपना प्राण दिया, और क्या है कि वहां वो जी भी उठा है, और परमेश्वर ने प्रभु यीशु मसीह को अपना आत्मा स्वरूप लेके गया। आप और हम देखते हैं आपका जीवन में, हमारा जीवन में उनको अंगीकार करते हुए, उनको क्या है कि सच्चा परमेश्वर के जानते हुए, पवित्र आत्मा के जरिए मानते हुए आप और हम चलना है, क्योंकि यही सच्चाई है। प्रभु का दास यही बात को आपको हमारे बीच में रखा था। See, we are just like Christ in that when we received him, we became a new creature. We were born again. మరి మనము ఎప్పుడైతే మనము ఆ యొక్క నూతన జన్మ అనుభవం మనం పొందామో అప్పుడు మనం కూడా మరి క్రీస్తు ప్రభువు వలె మనం మార్చబడ్డాము. ఇప్పుడు మనం జీవించేది మనం కాదు, కానీ క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. కాబట్టి మరి ఆనాడు క్రీస్తుని ఎలాగైతే ఆయన మహింపరిచాడో అలాగే మనల్ని కూడా ఆయన మహింపరచాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. परमेश्वर का दास दासियों, जैसे प्रभु यीशु मसीह को परमेश्वर ने उनकी आत्मा को जो आशीष किया था, वैसे क्या है कि मृत्यु के जी उठा था। आपका हमारा जीवन प्रभु यीशु मसीह को अपनाने के बाद हमारा अंदर में जो वास करने वाला प्रभु यीशु मसीह है, जैसे प्रभु यीशु मसीह को उन्होंने जीवित किया, आपको और हमको जीवित करने वाला ये सारे चीज क्या है कि पवित्र आत्मा के जरिए संभव है। ये चीज को आपको और हमको समझना है। परमेश्वर का दास वचन के द्वारा यही चीज को बता रहे हैं। See, Christ is our example that God raised him from the dead, and he has raised us from the dead of worldly death to his son, his children. We are his bride. మరి ఎలాగైతే మరి క్రీస్తు ప్రభువుని మరి ఈ లోకంలో మరణించినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయనని సజీవంగా ప్రభు లేపాడో అలాగే మన జీవితాల్లో కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని లేవనెత్తి ఆయన ఒక నూతన సృష్టిగా ఆయన చేసుకొని ఆయన మన జీవితంలో మరి మనల్ని ఆయన మనల్ని కూడా క్రీస్తు వలె ఆయన మహింపరచడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. जैसे प्रभु यीशु मसीह को उन्होंने अपना आत्मा के अनुसार जलाया था, वैसे आपका जीवन, हमारा जीवन पाप में पड़ा हुआ था, अपराध में पड़ा हुआ था, क्योंकि मरे हुए लोग अपन ये मरे हुए क्या कि प्राण आत्मा देह को क्या कि वो जीवित करना चाहता है आत्मा के जरिया, वही जीवित और आप और हम पाएंगे। वो चीज को अपनाते हुए आप और हम चलना है। ये सब पवित्र आत्मा का जरिया होगा। ये सच्चाई है। परमेश्वर का आप
पर हमको बता रहे हैं। We are alive in Christ, just like Jesus was when the Father lifted him out of the tomb. మరి ఆ సమాధిలో నుంచి ఆ యొక్క మరి ఆయనను ఎలాగైతే పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి మరి ఆయనను క్రీస్తు ప్రభువుని లేవనెత్తారో అలాగే మనం కూడా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన ఆ యొక్క మరణంలో నుంచి ఆయన లేవనెత్తి నూతన జీవాన్ని నూతన జీవితాన్ని ఆయన మనకి ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. प्रभु यीशु मसीह को जैसे क्या है कि उन्होंने मरा हुआ था, उनको पुनरुत्थान दिया था, वैसे आपका जीवन हमारा जीवन में मरे हुए लोग, अपराध में पड़े हुए, पाप में पड़े हुए लोगों को क्या है कि अपन को जिलाने के लिए परमेश्वर ने अनुग्रह किया। प्रभु यीशु मसीह का जरिया वो चीज क्या है कि आप और हम मानते हुए और ये चीज को जानते हुए चलना। I'm sorry, I'm making fun of Manahor. మరి మనోహర్ గారు మరి ఆయన నవ్వించడానికి అయ్యగారు కొన్ని పనులు చేస్తున్నారండి. మరి మీరు మరి ఆయన నిద్రపోతూ ఆవులిస్తా ఉన్నాడు, ఆయన్ని ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. He is saying, Steve, would you please get to the scripture in 28 verse 11? మరి మనోహర్ గారు ఏం చెప్తున్నారంటే, స్టీవ్ గారు దయచేసి 28వ అధ్యాయం 11వ వచనంలో చెప్పండి సార్, ఇదంతా ఆపేయండి అని చెప్తా ఉన్నారు ఆయన. Okay. In India he will say 3 times. Yeah, 3 times. Here we are. We've seen the women see the angels, see the stone rolled away, seeing the guards looking like dead men. మరి ఇక్కడ ఆ యొక్క ఏదైతే మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు మరి స్త్రీలు మరి అక్కడికి వచ్చినప్పుడు, శిష్యులు వచ్చినప్పుడు ఆ సమాధి బయట మరి సైనికులు మరి చచ్చిన వారి వలె పడి ఉన్నారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. जो लोग उधर आया है वो लोग स्त्री लोग और चेला लोग है और वो जगह को उन्हें उस जगह में देखा है और वो लोग सैनिक लोग हैं नीचे और वो लोग गिर पड़ा है. When the women were in the tomb, as we talked about, with the angels, with the dead guards looking like outside, they left the tomb. మరి ఈ విధంగా ఆ బయట ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క సైనికులు ఎవరైతే కాపలా కాస్తా ఉన్నారో మరి వారు ఆ కింద పడి ఉండడం అనేటువంటిది, ఆ దేవదూత వచ్చి అక్కడ ఉండడం అనేటువంటిది ఆ స్త్రీలు మరి చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Where are those kids coming from? మరి ఆ యొక్క చిన్నపిల్లలు వచ్చారు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది అయ్యగారికి. మరి చిన్నపిల్లలు వచ్చారంటే అయ్యగారికి మరి ఆయన వాకింగ్ చెప్పలేరు. మరి డేవిడ్ పాస్టర్ గారు వెనకాల మరి పిల్లలు ఉన్నారు, వారిని చూసి మరి అయ్యగారు వాకింగ్ చెప్పడం డిస్టర్బ్ అవుతా ఉంది. डेविड पास्टर का पीछे छोटे छोटे बच्चे लोग हैं, थोड़ा डिस्टर्ब हो रहा है, स्टीवन सर कह रहे हैं, ध्यान दीजिए. I think we're just going to end here for today. మరి ఈరోజు ఆ యొక్క కొన్ని ఆటంకాలు మనం ఎదుర్కొన్నామండి. आज का बहुत समस्या फेस कर रहे हैं. Too much distraction. మరి మనం వాక్యం చెప్పేటువంటి సమయంలో మరి కొన్ని ఆ యొక్క మనం ఆ వాక్యానికి మరి పక్కకి తప్పించే విధంగా మరి కొన్ని కార్యాలు మనం జరిగినాయి. वचन बताने के समय में शैतान का थोड़ा समस्या अपने के पास जो क्या हो रहा है, अपने का परमेश्वर की में दृष्टि साइड कर रहा है. We just debated for 5 minutes who's going to interpret. మరి 5 నిమిషాలు మరి ఎవరు తర్జుమా చేయాలి అనేటువంటి విషయం మీద మనము మన దృష్టిని నిలిపి వాక్యం మీద దృష్టిని మనం పెట్టలేకపోయాం. देखो 5 मिनट में परमेश्वर का वचन दृष्टि में रखने के लिए कोशिश कर रहे हैं. थैंक यू. I have a doctor's appointment in a few minutes I've got to go to anyway. So let's have a word of prayer and then y'all can continue after I leave.
మరి అయ్యగారు మరి ఆ యొక్క ఈరోజు మరి ఆ హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంది, డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. మరి అందుచేత మరి అయ్యగారు ప్రార్థన చేసి ఆ కూడికను ముగించాలని ఇష్టపడతా ఉన్నారు. మరి తర్వాత మనం ఈ కూడికను మనం నడిపించుకుందాం. स्टीवन सर आज हॉस्पिटल जाने के लिए कोशिश कर रहे थे, फिर परमेश्वर का वचन आज तक जो हुआ है वो समाप्त करके उन्होंने जाने के लिए कोशिश कर रहे हैं. थैंक यू. Father, we thank you for this time together. We just ask that you will guide us to be faithful to you in everything. Lord, we just ask that you will fill our hearts with your love and your direction and send us forth as your witnesses, Lord. And we thank you for all that you do. In Jesus' name we pray. Amen. మరి ఆమె మరి ప్రభువా నాయన మరి మా జీవితంలో మరి మీరు ఇంతగా మరి మీరు అవకాశములు అనుగ్రహించి మాతో మీరు ప్రతిదినం మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు నాయన. మరి మా ప్రతి ఒక్కరితో కూడా నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి నాయన. మాలో నాయన ఏదైతే మేము సరి చేసుకోవాలో వాటిని మేము సరి చేసుకుని నాయన మీ కొరకు సాక్షులుగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. I will see you tomorrow. See you tomorrow, sir. See you tomorrow, sir. Thank you, sir.